ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ వినాయక చవితిని బాగా చేసుకున్నారమ్మా. ఓకే మనం సైన్స్ లెసన్ చెప్పుకుందాం. ఫిఫ్త్ క్లాస్ సైన్స్ అన్నమాట. ఆల్రెడీ మనం వర్క్ బుక్ ఫిల్ చేస్తున్నాం కదా. వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 19 ఫిల్ చేద్దాం. ఆల్రెడీ 16, 17, 18 కంప్లీట్ అయిపోయింది. 19th పేజ్ అంటే చూసింగ్, దట్ ఈస్ ఎంసీక్యూస్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. ఓపెన్ చేయండి, వర్క్ బుక్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 19 ఓపెన్ చేయాలి అందరూ. నేను ఒక్కొక్క బ్లాంక్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్స్ కింద ఇచ్చాడు చూసింగ్, అవి చెప్పండి. అదే నేనే చెప్తాను. ఫస్ట్ది, ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ద నర్వ్స్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద డాష్ రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. ఆల్రెడీ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ ఇవన్నీ కలిసి ఎక్కడ ఉంటాయి? రెస్పిరేటరీ సిస్టంలోనా, నర్వస్ సిస్టంలోనా, డైజెస్టివ్ సిస్టంలోనా? నర్వస్ సిస్టమా? మరి ఇప్పుడు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ గురించి దేంట్లో చెప్పుకున్నాం? నర్వ్స్. ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చూడండి, మీకు డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ చూసుకోండి. నర్వస్ సిస్టంలోనే కదా బ్రెయిన్, స్పైనల్ కార్డు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి, అవునా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా? నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ దగ్గర అండర్లైన్ చేసుకోండి. తర్వాత సెకండ్ది, డాష్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉండే అన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేసేది బ్రెయినా, హార్టా, స్పైనల్ కార్డా? ఏది కంట్రోల్ చేస్తుంది అనుకున్నావు? బ్రెయిన్. BRAIN బ్రెయిన్ ఎక్కడైతే ఉందో సెకండ్ దాంట్లో అక్కడ అండర్లైన్ చేసుకోండి. థర్డ్ వన్, డాష్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద బాడీ. బాడీలో బ్రెయిన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, రెస్పాన్సిబుల్ ఫర్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద బాడీ. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి రెస్పాన్సిబుల్గా బ్రెయిన్ ఉంటుందంట. అది కూడా ఆ బ్రెయిన్లో ఏ పార్ట్? ఆల్రెడీ బ్రెయిన్లో మనకి 3 పార్ట్స్ చెప్పుకున్నాం కదా, సెరిబ్రమ్, సెరిబిల్లమ్, మెడులా, అబ్లాంగాటా అని చెప్పుకున్నాం. కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి బ్రెయిన్లో ఏ పార్ట్ వర్క్ చేస్తుంది? సెరిబ్రమా, సెరిబిల్లమా, మెడులా, అబ్లాంగాటా? మెడులా అబ్లాంగాటా. ఓకే, ఫోర్త్ వన్, డాష్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విచ్ మెయింటైన్ పోస్చర్ అండ్ బాడీ బ్యాలెన్స్. ఇది బ్రెయిన్లో ఒక పార్ట్ అట. అది ఏం చేస్తుంది? మన బాడీని బ్యాలెన్స్ చేస్తుంది, మన పోస్చర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఏంటిది? సెరిబిల్లమ్, సెరిబ్రమ్, బ్రెయిన్ స్టెమ్. సెరిబిల్లమ్. తర్వాత ఫిఫ్త్ వన్, డాష్ యాక్ట్స్ యాజ్ ద సెంటర్ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్. మనం ఏది వర్క్ చేసినా ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యేది ఏంటిది? బ్రెయినా, స్పైనల్ కార్డా, నర్వ్సా? స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్. ఈ ఆన్సర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ది నర్వస్ సిస్టమ్ దేంట్లో ఉంది? బిలో ఉంది. అలాగే సెకండ్ వన్, డాష్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్ ఏలో ఉంది. మెడులా అబ్లాంగాటా సిలో ఉంది. అలాగే సెరిబిల్లమ్ బిలో ఉంది. స్పైనల్ కార్డ్ బిలో ఉంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, డాష్ క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఏ సెన్స్ ఆర్గాన్స్కి మెసేజ్ని క్యారీ చేస్తుందంట, అది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏంటి? సెన్సరీ నర్వ్స్.
మనకి దీంట్లోనే సగం తెలిసిపోతుంది. సెన్స్ ఆర్గాన్స్, సెన్సరీ నెర్వ్స్. తర్వాత 7th వన్, ఇది ఎక్కడ ఉంది? సెన్సరీ నెర్వ్స్ ఏలో ఉంది, ఏ అండర్లైన్ చేసుకోండి. తర్వాత 7th వన్, ద డాష్ క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద మజిల్. ఇదేం చేస్తుంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద మజిల్స్ కి మెసేజ్ ని క్యారీ చేస్తుంది. అదేం నర్వ్స్? మోటార్ నర్వ్స్. Next 8th one, in a reflex action, stimulus received by the body is transferred as the message to the dash. Already reflex action లో ఎక్కువ ఏ పార్ట్ దగ్గర పనిచేస్తుంది? బాడీలో మెసేజ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏంటిది? స్పైనల్ కార్డా, మజిలా, మిక్స్డ్ నర్వ్సా? ఆల్రెడీ రిఫ్లెక్స్ యాక్షన్ లో ఎక్కువ మనకి ఏ నర్వ్స్ పనిచేస్తాయి? ఎక్కువ స్పైనల్ కార్డే వర్క్ చేస్తుంది. స్పైనల్ cord. In reflex action, stimulus received by the body is transferred a message to the, అంటే మెసేజ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది బాడీ నుంచి స్పైనల్ కార్డ్. తర్వాత 9th వన్, the rapid action of pulling off our hand on touching a hot iron is called hand dash. ఆల్రెడీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే చల్లగా ఉన్న వస్తువుని కానీ హీట్గా ఉన్న వస్తువుని కానీ మనం టచ్ చేసినప్పుడు మనం ఆ యాక్షన్ ఏమని చెప్పాం? రిఫ్లెక్స్ యాక్షన్. ఆ రిఫ్లెక్స్ యాక్షన్ ఆన్సర్ ఏంటి? రిఫ్లెక్స్ యాక్షన్. ఎక్కడుంది? సిలో ఉంది. రిఫ్లెక్స్ యాక్షన్. ఓకే. తర్వాత 10th వన్, ద బీటింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. మన హార్ట్ బీట్ ఎగ్జాంపుల్ దేనికి? వాలంటరీ యాక్షన్ కా, ఆటోమేటిక్ యాక్షన్ కా, రిఫ్లెక్స్ యాక్షన్ కా? ఆటోమేటిక్. అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్. అది మనం ఆపాలన్నా ఆగదు, అది దానంతట అదే జరిగిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్ యాక్షన్. ఫస్ట్ ది నర్వస్ సిస్టమ్, సెకండ్ ది బ్రెయిన్, థర్డ్ మెడులా ఆబ్లాంగాటా, ఫోర్త్ సెరిబెల్లం, 5th spinal cord, 6th sensory nerves, 7th motor nerves, 8th spinal cord, 9 reflex action, 10 automatic action. These are the answers of MCQs. Choosing వీటికి ఆన్సర్స్. తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, మనం నెక్స్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీటెడ్. ఇప్పుడు అందరు కంటెంట్ బుక్ ఓపెన్ చేయండి. కంటెంట్ బుక్ ఓపెన్ చేయాలి అందరూ, అంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి అందరూ. ఆల్రెడీ మన ఫస్ట్ లెసన్ ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్. సెకండ్ లెసన్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు మనం థర్డ్ లెసన్ చెప్పుకుందాం. థర్డ్ లెసన్ ఏ పేజ్లో ఉంది? పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32. ఓకే, తీసారు అందరూ టెక్స్ట్ బుక్? పేజ్ నెంబర్ 32, 33, 32. ద స్కెలిటల్ అండ్ మస్క్యులర్ సిస్టమ్. లెసన్ పేరేంటి? ద skeletal and muscular system. The skeletal and muscular system. ఈ లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత పేజ్ నెంబర్ 35 తీయండమ్మా. పేజ్ నెంబర్ 35. The skeletal system. ఓకే, ఓపెన్ చేస్తారా? పేజ్ నెంబర్ 35 ఓపెన్ చేయండి.
ద స్కెలిటల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ద స్కెలిటల్ సిస్టమ్ తీసారా అందరు? ఈ పేజ్ తీసారా? భయం వేస్తుందా ఇది చూడంగానే? ఆల్రెడీ ఇది మన ల్యాబ్లో ఉంది. ఆల్రెడీ నేను చూపించాను ఫోర్త్ వాళ్ళకి చూపించాను, ఫిఫ్త్ వాళ్ళకి చూపించాను. స్కెలిటల్ సిస్టమ్ మన సైన్స్ ల్యాబ్లో ఉందమ్మా. మీరు వచ్చాక స్కూల్కి వచ్చాక స్కూల్లో చూపిస్తాను మీకు. ఓకే, ఎవరు భయపడమాకండి, అదేం చేయదు. ఓకే, యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ద సిస్టమ్స్. ఆల్రెడీ మనం కొన్ని సిస్టమ్స్ గురించి చదువుకున్నాం కదా. సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇన్ ద హ్యూమన్ బాడీలో ఉండే సిస్టమ్స్ గురించే కదా మనం చెప్పుకుంది. ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ యాజ్ ఈచ్ హ్యాస్ ఏ స్పెషల్ ఫంక్షన్. ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. సర్క్యులేటరీ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఏం వర్క్ చేస్తాయి? బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్. ఓకే, తర్వాత నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో సిఎన్ఎస్, పిఎన్ఎస్. ఓకే, సిఎన్ఎస్లో ఏమున్నాయి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంది. అలాగే పిఎన్ఎస్లో ఏమున్నాయి? సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్. వీటి గురించి చెప్పుకున్నాం. ఇంకా నర్వస్ సిస్టంలో మనం ఏం చెప్పుకున్నామమ్మా? టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఆటోమేటిక్ యాక్షన్, రిఫ్లెక్స్, అలాగే వాలంటరీ, ఇన్వాలంటరీ గురించి కూడా చెప్పుకున్నాం కదా. వాలంటరీ, ఇన్వాలంటరీ యాక్షన్స్, వీటి గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయా అంటే ప్రతి దాంట్లోనూ ఫంక్షన్. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్ ఏం చేస్తుంది? బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి? హార్ట్ ఏం చేస్తుంది? బ్రెయిన్, స్పైనల్ కార్డు, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్, అలాగే వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని జరుపుతున్నాయి మన బాడీలో. ఓకే, అవునా కాదా? చూడండి, ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ ఈచ్ హ్యాస్ ఏ స్పెషల్ ఫంక్షన్ అనేవి జరుగుతున్నాయి. నౌ వీ షల్ స్టడీ అబౌట్ ద స్కెలిటల్ అండ్ మస్క్యులర్ సిస్టమ్. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం? స్కెలిటల్ అండ్ మస్క్యులర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. వితౌట్ muscular system without which our body would not be able to function normally. అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది? అసలు ఈ ఫంక్షన్ జరగకుండా ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఏంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ద స్కెలిటల్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ద స్కెలిటల్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ బోన్స్. ఈ స్కెలిటల్ సిస్టంలో ఏముంటాయంట? బోన్స్, అది కూడా ఒక ఫ్రేమ్ లాగా ఉంటాయంట. ఫ్రేమ్. ఇప్పుడు మన ఫోటో ఫ్రేమ్ ఉంది. ఫోటో ఫ్రేమ్లో ఏం చేస్తాం? ఫోటో పెడతాం. అలాగే ఈ ఫ్రేమ్లో ఏమున్నాయి? బోన్స్ ఉన్నాయి. ఈ స్కెలిటల్ సిస్టమ్ అనే ఫ్రేమ్లో ఏమున్నాయమ్మా? బోన్స్ ఉన్నాయి. బోన్స్ దట్ హోల్డ్స్ అవర్ బాడీ అప్రైట్. బోన్స్ అనేవి ఏం చేస్తాయంట? మన బాడీని కరెక్ట్ అయిన పొజిషన్లో ఉండేటట్టు చేస్తాయి. ఇఫ్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కెలిటన్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు స్టాండ్. ఒకవేళ మన బాడీలో స్కెలిటన్ అనేది లేకపోతే మనం నుంచోలేము. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఫంక్షన్స్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇళ్ళ దగ్గర టెంట్స్ వేస్తారు. టెంట్లు వేసినప్పుడు ఏం చేస్తారు?
పోల్స్ ఉంటాయి కదా, పోల్స్ పోల్స్ కర్రలు పెడతారు కదా, ఇలా బోర్గా ఒక సూదిలాగా ఉంటుంది, కర్రలు పెడతారు. సపోజ్ ఈ పోల్స్ లేవనుకోండి, ఈ పోల్స్ లేవు, సపోర్ట్ ఏం పోల్స్ లేవు, అప్పుడు ఈ టెంట్ ఏమవుతుంది, పడిపోతుంది. అలాగే మన బాడీలో కూడా ఈ స్కెలిటన్ లేకపోతే ఏమవుతుంది, మనం ఇలా స్ట్రైట్గా నుంచోలేము. చూడండి, అలాగే నుంచోలేము, సిట్ కూర్చోలేము, అండ్ పెర్ఫార్మ్ ఎనీ ఫంక్షన్ వి యూజువల్లీ డూ. మనం సాధారణంగా చేసే పనులు ఏమీ చేయలేము, స్కెలిటన్ ఉంటేనే మనం పనులన్నీ చేయగలం. ద స్కెలిటన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బోన్స్ అండ్ కార్టిలేజెస్. ఈ స్కెలిటన్ సిస్టంలో ఏమున్నాయంట, బోన్స్, కార్టిలేజెస్ is a flexible substance. Cartilages is a flexible substance that is not as hard as a bone. ఇవేం చేస్తాయి, ఈ కార్టిలేజెస్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయంట. మనం ఇప్పుడు ఇలా వంగినప్పుడు వంగింది, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అన్నమాట. అంటే ఎటు కావలిస్తే అటు మనం వంచుతున్నాం, ఫ్లెక్సిబుల్గా ఉండే సబ్స్టెన్స్ అన్నమాట అది. ఇట్ ఈస్ నాట్ ఏ హార్డ్, అది హార్డ్గా ఉండదు, కానీ అది బోనే. ద బోన్ ఈస్ ఇన్ అవర్ బాడీ ఆర్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. కానీ మన బాడీలో ఉండే బోన్స్ ఎలా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గాను గట్టిగాను ఉంటాయి. ఆ గట్టిగాను స్ట్రాంగ్గా అంటే హార్డ్గా గట్టిగాను బలంగా ఉన్నాయి ఎలా తయారవుతాయి, ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం అండ్ అదర్ మినరల్స్. అవి వేడితో తయారవుతాయంట బోన్స్, గట్టిగాను అలాగే బలంగా ఉండడానికి. దేని వల్ల తయారవుతాయి, మేడప్ ఆఫ్ కాల్షియం. సపోజ్ మనం ఏదైనా ఆడుకుంటున్నప్పుడు పడిపోయామనుకోండి, మన చేతికి కానీ కాలుకి కానీ ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా బోన్ ఎరిగిందనుకో, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డాక్టరు, ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే తీసి అక్కడ లోపల ఏం జరిగిందన్నది చూస్తాడు. చూసినప్పుడు ఏమంటాడు, బోన్స్ గట్టిగా లేవు, మీరు కాల్షియం వాడాలి, ఎక్కువ కాల్షియం పడేవి వాడాలి. అంటే కాల్షియము ఇవి ఇస్తాడు, సిరప్స్ అవి ఇస్తాడు గట్టిపడడం కోసం. ఇంకా కాల్షియంతో పాటు ఇంకేం కావాలంట, మినరల్స్. విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి ఎక్కువ దేంట్లో ఉంటాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వీటిలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా కాల్షియం దేంట్లో ఉంటుంది, కాల్షియం ఎక్కువ, ఐరన్ ఎక్కువ, లీఫీ వెజిటేబుల్స్, ఇంకా మీట్, వీటిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వాటిని ఎక్కువ తినమంటాడు డాక్టర్. మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా బోన్ బ్రేక్ అయినప్పుడు డాక్టర్ ఇవి సజెస్ట్ చేస్తాడు. ఎందుకంటే బోన్ గట్టిగా ఉండాలంటే కాల్షియం మినరల్స్ కావాలి. దే ఆర్ ఫిల్డ్ విత్ ఏ సబ్స్టెన్స్ కాల్డ్ బోన్ మ్యారో. ఆల్రెడీ బోన్లో బోన్ మ్యారో కూడా ఉంటుంది, మూలుగా అంటారు చూసారా, మనకి మీట్ తినే వాళ్ళకి తెలుస్తుంది. బోన్ మ్యారో బోన్లో ఉండే పదార్థం అన్నమాట, అంటే సబ్స్టెన్స్, దాన్ని బోన్ మ్యారో అంటారు, తెలుగులో మూలుగా అంటారు. దట్ ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. అదేం చేస్తుంది, బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ పిక్చర్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ బోన్ ఇచ్చాడు, హార్డ్ బోన్, పైన పార్ట్ ఉండేది హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, లోపల బోన్ మ్యారో ఉంటుంది, మూలుగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం స్కెలిటల్ సిస్టమ్ చెప్పుకుంటున్నా, హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్. చూడండి, పైన ఉన్నది ఏంటిది, స్కల్ ఏం చేస్తుంది, బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుందని మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదా, సెకండ్ లెసన్లో. తర్వాత ఇక్కడ ఉంది షోల్డర్ బ్లేడ్స్, తర్వాత బ్రెస్ట్ బోన్, తర్వాత రిబ్స్ అంటే ఈ లంగ్స్ దగ్గరలో ఉండే వాటిని రిబ్స్ అంటారు అనమాట. హ్యూమరస్ అంటే ఇది. తర్వాత వెర్టిబ్రల్ కాలమ్ అంటే బ్యాక్, స్పైనల్ కార్డ్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ స్పైనల్ కార్డ్ని
వెర్టిబ్రల్ కాలం అంటారు. అల్నా అల్నా అంటే ఈ పార్ట్, చేయి దగ్గర ఉన్న పార్ట్. తర్వాత ఫ్యూమర్ అంటే ఈ తొడ దగ్గర నుంచి ఉన్నది ఈ పార్ట్ ఫ్యూమర్. తర్వాత థైబా అంటే మోకాలు కింద ఉంది థైబా. తర్వాత ఫిబులా. ఫిబులా అంటే ఏంటి, మనకి మోకాలు తర్వాత కింద ఉన్నవి 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఒక రెండేమో ఒక బోన్గా ఉంటాయి, ఒక సన్నగా ఉన్న బోన్ ఏమో ఫిబులా అంటారు. సన్నగా ఉన్న బోను ఫిబులా అంటారు. ఇది స్కెలిటల్ సిస్టమ్. మీకు నేను స్కూల్కి వచ్చాక ఈ స్కెలిటల్ సిస్టమ్ చూపిస్తాను. ఆ స్కెలిటల్ సిస్టంలోది మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ లోపు మీకు తెలియడం కోసం ఈ టెక్స్ట్ బుక్లో అసలు ఏ పార్ట్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూడండి. ఓకే, దిస్ ఈజ్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ ఉండడం వల్లే మన బాడీలో మనం నుంచోగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, ఇంకా ఏ పనైనా చేయగలుగుతున్నాం. అదే స్కెలిటల్ సిస్టమ్ లేకపోతే మనం వర్క్ ఏమీ చేయలేము. అలాగే కార్టిలేజెస్ ఉన్నాయి. ఈ కార్టిలేజెస్ ఏం చేస్తాయి, మనని బెండ్ చేస్తాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట బోన్స్. కానీ ఇది హార్డ్గా ఉండదు, కానీ బోని. ఈ కార్టిలేజెస్ ఉంటుంది కదా, ఈ బోన్స్ గట్టిగా ఉండాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఎక్కువ ఏం తీసుకోవాలి, కాల్షియం, మినరల్స్. ఇంకా మనకి మిల్క్లో కూడా ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బోన్స్ చాలా గట్టిగా తయారవుతాయి. ఓకే, బోన్లో ఉండే బోన్ మ్యారో కూడా చెప్పాను కదా. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటన్ గురించి చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. బాయ్ అమ్మా.